వీడియో వచ్చేసి యూనిట్ 2 ఏడిఎస్. సో మనం బీటెక్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కే చెప్తున్నాం. మీకు యూనిట్ 2 డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మ్యాథ్స్ హీప్ ఇన్సర్షన్. మ్యాథ్స్ హీప్ ఇన్సర్షన్ అంటే ఇక్కడ మనకి క్వశ్చన్లో ఈ వాల్యూస్ ఇచ్చాడు. మ్యాథ్స్ అంటే ముందు గ్రేటెస్ట్ నెంబర్ వచ్చేసి ముందు ఉండాలి. ఇందులో వచ్చేసి బ్యాలెన్స్ అయిందా అవ్వకూడదా పని లేదు. ఇప్పుడు ఫస్ట్ 35 ఇన్సర్ట్ చేయమన్నాడు. ఫస్ట్ స్టెప్లో 35 ఇన్సర్ట్ చేసాం. నెక్స్ట్ 33, మ్యాక్సిమం వాల్యూ 35 కాబట్టి సేమ్ అలానే ఉంటుంది. నెక్స్ట్ ఇన్సర్ట్ 42 చేయమన్నాడు. ఇలా వస్తుంది. ముందు మనకి మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 42 అంటే ఈ రెండుని రీప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ మన గ్రాఫ్ ఇలా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 10 ఇన్సర్ట్ చేసుకున్నాం. 10 ఇన్సర్ట్ చేసుకున్నామంటే చూడండి 42, 33, 35, 10. నెక్స్ట్ వచ్చేసి ఇన్సర్ట్ 14 ఇన్సర్ట్ చేసుకున్నాం. 14 వచ్చేసి దీనికి ఇన్సర్ట్ చేసుకున్నాం. ఇది వచ్చేసి లెవెల్ వైజ్గా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు అయిన తర్వాత మళ్ళీ ఇటు రెండు తీసుకోవాలి. అలా నెక్స్ట్ ఇన్సర్ట్ 19. ఇవన్నీ మినిమం వాల్యూసే కాబట్టి కిందే ఉన్నా పర్లా మనకి. నెక్స్ట్ 19 ఇన్సర్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి 27 ఇన్సర్ట్ చేయమన్నాడు. 27 అంటే ఇక్కడ 27 వచ్చేసి ఇటు పక్క వేసింది. ఇది కూడా మినిమం వాల్యూ కాబట్టి ఏం మాడిఫై చేయాల్సింది. నెక్స్ట్ వచ్చేసి 44 ఇన్సర్ట్ చేయమన్నాడు. 44 అంటే మనకి ఇటు వచ్చింది. ఈ 44 వచ్చేసి మ్యాక్సిమం వాల్యూ కాబట్టి దీన్ని రీప్లేస్ చేసుకున్నాం. ముందుకు వచ్చింది నుంచి మళ్ళీ రీప్లేస్ చేసుకున్నాం. ఇక్కడికి వచ్చింది. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి 44 అనేది కరెక్ట్గానే సెట్ అయ్యిందా లేదా చూసుకున్నాం. 42 వచ్చేసి దీనికన్నా పెద్దది కాబట్టి ముందు మళ్ళీ దీన్ని కూడా రీప్లేస్ చేసుకున్నాం. నెక్స్ట్ లాస్ట్లో ఏం అడిగాడు, 26 ఇన్సర్ట్ చేయమన్నాడు. 26 వచ్చేసి ఇక్కడ ఇన్సర్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ 26 తర్వాత 31 ఇన్సర్ట్ చేయమన్నాడు. 31 ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. 31 వచ్చేసి కొంచెం పెద్ద వాల్యూ కాబట్టి ఈ రెండు రీప్లేస్ చేసుకున్నాం. ఇక్కడతో ఇన్సర్షన్ అయిపోయింది. నెక్స్ట్ మిన్ హీప్ ఇన్సర్షన్ అంటే మినిమం నెంబర్ వచ్చేసి పైన ఉండాలి. ఫర్ సపోజ్ ఇక్కడ ఈ వాల్యూస్ ఇవనుకో. సేమ్ క్వశ్చన్కి మిన్ హీప్ అంటే మినిమం వాల్యూస్. ఇక ఇన్సర్ట్ 35 ఇన్సర్ట్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి 33 వచ్చి మినిమం వాల్యూ కాబట్టి ఈ రెండు రీప్లేస్ చేసుకున్నాం. 33 వచ్చి పైకి వెళ్ళింది. నెక్స్ట్ స్టెప్లో 42 ఇన్సర్ట్ చేయమన్నాడు. 33 ఇది 42 వచ్చేసి మ్యాక్సిమం వాల్యూ ఇప్పుడు కింద ఉన్న వల్ల. నెక్స్ట్ వచ్చేసి 10 ఇన్సర్ట్ చేస్తున్నాం. 10 వచ్చేసి లాస్ట్లో ఇన్సర్ట్ అయ్యింది. ఇప్పుడు 10 వాల్యూ వచ్చేసి చిన్నది కాబట్టి మినిమం కాబట్టి దీని పైకి తీసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చింది, తర్వాత దీనిపైన ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ 10 తర్వాత 14 ఇన్సర్ట్ చేయమన్నాడు. ఇంకా 14 వచ్చేసి ఇక్కడ లాస్ట్లో ఇన్సర్ట్ చేసాం. మళ్ళీ 14 కూడా చిన్న వాల్యూ కాబట్టి కొంచెం మళ్ళీ పైకి స్వాప్ అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి స్వాప్ అవుతుంది. అదే రాసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి 19 ఇన్సర్ట్ చేయమన్నాడు. అలా రూట్ వాల్యూస్లో ఉన్నవన్నీ పైకి వచ్చేయాలి, ముందు ఆర్డర్లో రావాలి, మిగతా అని ఇలా ఉండాలి. లాస్ట్కి ఫైనల్గా మనకి ఇన్సర్ట్ 44కి ఇక్కడికైతే వస్తుంది. ఇలా ఇక్కడతో అయితే మినిమం హీప్ కూడా అయిపోద్ది. బట్ ఇందులో వచ్చేసి ఆర్డర్ ఏమి ఫాలో అవ్వదు. బట్ ఇవి ఉన్నాయో లేదో చూసుకోండి. అంటే రెండు ఈక్వల్గా ఉన్నాయో లేదో చూడండి. పేరెంట్ నోట్స్, చైల్డ్ నోట్స్ ఇటు 2 ఉండాలి, ఇటు 2 ఉండాలి. ఇలా ఉందో లేదో చూసుకోండి. ఇటు తక్కువైనా పర్లా, ఎక్కువైనా పర్లా. టాపిక్ వచ్చేసి డిలీషన్ ఆఫ్ మినిమం హీప్. ఫర్ సపోజ్ నేను -1 డిలీట్ చేయాలి అనుకున్నాను అనుకో. ఈ -1 వచ్చేసి డైరెక్ట్గా రూట్ నోట్లో ఉందని డిలీట్ చేయను. అప్పుడు 7కి రీప్లేస్ చేసుకుని ఈ 7 పైకి వచ్చింది. ఇక 7 పైకి వచ్చిన తర్వాత 1 డిలీట్ అయిపోయింది. 1 డిలీట్ అయిన తర్వాత 7 వచ్చేసి నేను ఏం చేయాలి, ముందు మినిమం వాల్యూస్ పైన ఉండాలి. ముందు ఆ మినిమం వాల్యూ పైన 2 వచ్చేసి పైన ఉండాలి, 7 వచ్చేసి కిందకి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ అలా వెళ్ళిపోయిన తర్వాత ఇలా వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి నేను 2ని డిలీట్ చేయాలి అనుకుంటున్నాను. 2 వచ్చేసి రూట్ నోడ్లో ఉంది కాబట్టి మళ్ళీ కిందకి తీసుకెళ్ళాలి. కింద వాల్యూ పైకి వస్తుంది. పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆర్డర్లో పెట్టుకోవాలి. అంటే ఇక మినిమం వాల్యూస్ పైన ఉండాలి, మ్యాక్సిమం వాల్యూస్ కింద ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అలాగే 3ని డిలీట్ చేయాలి అనుకుంటున్నా. 3 వచ్చేసి మళ్ళీ కిందకి పంపించుకొని ఈ ఉన్న పై వాల్యూ పైకి పంపించుకోవాలి. మళ్ళీ మినిమం వాల్యూస్ వచ్చేసి పైన ఉండాలి, మ్యాక్స్ వచ్చేసి కింద ఉండాలి. నేను ఇలా చెక్ చేసుకుని అలా డిలీట్ చేసుకోవాలి. డిలీషన్ ఆఫ్ మ్యాక్సిమం హీప్ వచ్చేసి మ్యాక్సిమం వాల్యూ డిలీట్ చేయాలి. అంటే మ్యాక్సిమం వాల్యూ కిందకి తీసుకెళ్ళి ఇక్కడ ఉన్న వాల్యూ ఇక్కడ రీప్లేస్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ మ్యాక్సిమం వాల్యూ సేమ్ అలా కింద చేసిన దానిలో లాగా వాల్యూస్ అయిన పైకి అండ్ డిలీషన్కి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి కనెక్టెడ్ కాంపోనెంట్స్ అండ్ బై కనెక్టెడ్ కాంపోనెంట్స్ వచ్చేసి ద కనెక్టెడ్ గ్రాఫ్ ఈజ్ అండ్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్ ఇన్ విచ్ దేర్ ఈజ్ ఎ పాత్ బిట్వీన్ ఎవ్రీ పెయిర్ ఆఫ్ వర్టిసెస్. ప్రతి ఒక్క పెయిర్ ఆఫ్ వర్టిసెస్కి కనెక్షన్ ఉండేదాన్ని కనెక్టెడ్ కాంపోనెంట్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం. ఇది వచ్చేసి కనెక్టెడ్ కాంపోనెంట్. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే దీనికి అల్గారిథం కూడా రాయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అంటే ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి డ్రా చేసాం కదా, చూసారా, ఇదంతా స్టెప్స్లో రాసుకుంటే దీనికి అల్గారిథం అవుతుంది. అంటే ఫస్ట్ ఏం కన్స్ట్రక్ట్ చేసాం, ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్షన్ ఉందో అది మొత్తం అల్గారిథం కింద వచ్చింది. ఎందుకంటే చిన్న క్వశ్చన్ కాబట్టి కొంచెం అల్గారిథం కూడా రాయాలి. నెక్స్ట్ వచ్చేసి బై కనెక్టెడ్ కాంపోనెంట్ ఇట్ ఈజ్ ఎన్ మ్యాక్సిమల్ బై కనెక్టెడ్ సబ్ గ్రాఫ్ విత్ ఏ కనెక్టెడ్ గ్రాఫ్. ఏ సబ్ గ్రాఫ్ ఈజ్ బై కనెక్టెడ్ ఇఫ్ రిమైన్స్ కనెక్టెడ్ ఆఫ్టర్ రిమూవింగ్ ఏ సింగిల్ వర్టెక్స్. ఇక్కడ చూడండి, ముందు ఏంటంటే ఇక ఒక్కొక్క వర్టెక్స్ని, అంటే ఇప్పుడు ఇది చూడండి, ఇది ఒక కనెక్టెడ్ గ్రాఫ్గా ఉంది, ఇది ఒక కనెక్టెడ్ కాంపోనెంట్గా ఉంది, గ్రాఫ్ కాదు, ఇది ఒక కనెక్టెడ్ కాంపోనెంట్గా ఉంది, ఇది అలా కనెక్టెడ్ కాంపోనెంట్స్ అని వేరువేరుగా రాసుకోవాలి. ఒక్క దాని నుంచి ఎన్ని బై కనెక్టెడ్ కాంపోనెంట్స్ వచ్చినాయో చూసుకోండి.
నాకు దీనిలో 4 వచ్చినాయి అని చెప్తున్నా. ఇదే స్టెప్ బై స్టెప్గా రాసుకుంటాం. ఒక కనెక్టెడ్ గ్రాఫ్లో నుంచి ఎలా తీసుకున్నాం అని చెప్పి. ఈ వీడియోలో మనం వచ్చేసి టోటల్గా మ్యాక్స్ హీప్ మిన్ హీప్ ఇన్సర్షన్ 2 తీసుకున్నాం అండ్ డిలీషన్ ఆఫ్ మ్యాక్స్ హీప్ మిన్ హీప్ నేర్చుకున్నాం. అలాగే కనెక్టెడ్ కాంపోనెంట్స్ బై కనెక్టెడ్ కాంపోనెంట్ నేర్చుకున్నాం. ఇది వచ్చేసి ADS యూనిట్ 2 ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి బీటెక్ చదివే వాళ్ళకి అయితే యూజ్ అవుతుంది. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సైనింగ్ ఆఫ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.